సచిదానంద నమో నమో, సచ్చిదానంద నమో నమో, మలయాళ స్వామి నమో నమో, మలయాళ స్వామి నమో నమో, విమలానంద స్వామి నమో నమో, విమలానంద స్వామి నమో నమో, విద్యానంద స్వామి నమో నమో, విద్యానంద స్వామి నమో నమో. జై భక్తవత్సల గోవింద గోవింద. ఎవరు కూడా మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా కూర్చోండి. 3 అమృతాలను మీకు ఇస్తాము. చక్కగా మీ మాటికి మీ జన్మ ధన్యమైపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి లక్ష్మణ్ 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 దగ్గు లక్ష్మణ్ పని పెద్ద జై గురుదేవ, జై జై గురుదేవ. చెప్పండి, జై గురుదేవ, జై జై గురుదేవ. జై జై గురుదేవ్. అంత నిశ్శబ్దంగా ఉండండి. మీకు జన్మ లేకుండా ఉండాలంటే, మీ జన్మ ధన్యమైపోవాలంటే ఇప్పుడు చెప్పే అమృత వాక్కులను వినండి, ధన్యులైపోతారు. పలకండి. ఓం నిత్య నిత్య కూటస్థ కూటస్థ అసంగ అసంగ చిద్రూప చిద్రూప నిర్విశేష నిర్విశేష బ్రహ్మమేవ బ్రహ్మవైవ అహం అహం సదా. సదా. ఎల్లప్పుడూ కూడా మనం ఏమనుకోవాలంటే సర్వము నేనే అనుకోమని మన మలయాళ స్వామి చెప్తున్నారు. సమష్టి జ్ఞానం వలన మనకు శాశ్వత సుఖ శాంతులు కలుగుతాయన్నమాట. సర్వం నేనే అనుకోవాలి. ఆ తర్వాత నిత్య ఎల్లప్పుడూ ఉండే పరమాత్మ నేను అనుకోవాలి. కూటస్థం నిర్వికారంగా ఉండే పరమాత్మ నేను అనుకోవాలి. నీ అసంగం, ఏ సంబంధం లేదు. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు ఏ సంబంధం మీకు లేదు. అందుకని మన మలయాళ స్వామి అసంగానందగిరి స్వామి అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి అసంగమైన పరమాత్మ నేను అనుకోవాలి. చిద్రూపం, జ్ఞానమే మన స్వరూపం. అటు జ్ఞాన స్వరూపమైన పరమాత్మ నేను ఎప్పుడు అయి ఉన్నారో అని అనుకున్నట్లయితే అనేక జన్మల్లో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి దోషాలు ఏవే ఉన్నా కూడా అవన్నీ పటాపంచలైపోయి మనకి చక్కగా ఆత్మజ్ఞానం కలిగి ఈ జన్మలోనే మనం తరించిపోతామనేది శాస్త్రం ఘంటాపదంగా చెబుతుంది అనమాట. కాబట్టి మీ అందరి జీవితాలు 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చదోరణంగా అవుగాక. జై గురుదేవ.